ఖత్తర్ నుంచి మేమిద్దరం వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం ఇద్దరం కలిసే ఉన్నాము. మా హస్బెండ్ నేను షాప్లో ఇద్దరమే ఉంటాము, ఇంటి దగ్గర కూడా ఇద్దరమే ఉంటాము. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా మేమిద్దరం కలిసే వెళ్తూ ఉంటాము. ఎప్పుడన్నా ఒకసారి మగవాళ్ళ జమాత్ సపరేట్గా వెళ్ళినప్పుడు లేదా మంచాలు తేవడానికి నేను షాప్లో ఉండాలి తప్పదు అనే సిచ్యువేషన్స్లో మాత్రమే ఆయన ఎక్కడికన్నా వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఇక మధ్యాహ్నం అన్నం తినాలని అసలు అనిపించదు. ఇక నేను షాప్లో అలాగే ఉండిపోతాను. కానీ ఈరోజు అలాగే ఉందామని డిసైడ్ అయ్యాను. 2:30 అయ్యేటప్పటికి ఇక నా బాడీ షేక్ అయిపోతుందన్నమాట, షివరింగ్ వస్తుంది. నాకు అప్పుడు అనిపించింది ఇంతకు ముందంతా పస్తున్న బాడీ హెల్ప్ చేసినట్టు ఇప్పుడు నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక వద్దు ప్రయోగాలు చాలే అనిపించి ఇక హోటల్కి వెళ్ళి నేను కుష్కా తీసుకొని వచ్చాను. ఇంకా అప్పటికప్పుడు ఇంటికి వచ్చి చేసుకొని మళ్ళీ నేను తిని షాప్కి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. మధ్యాహ్నం టైంలో కూడా కస్టమర్స్ వస్తారు. మేము కంటిన్యూగా 7 గంటల నుంచి నైట్ 7-7:30 దాకా పెడతాం కాబట్టి ఏ టైంలో ఉంటే ఆ టైంలో కస్టమర్స్ వస్తూ ఉంటారు. మధ్యాహ్నం టైంలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు, సాయంత్రం టైంలో అలా. కాబట్టి తప్పకుండా మేము ఓపెన్లోనే పెడతాం మధ్యాహ్నం కూడా. అందుకని చెప్పి ఇంటికి ఫాస్ట్గా వచ్చి ఇక కుష్కా తినేసి అలాగే ఇంటికి రావాలని లేదు, షాప్లోనే తినుండొచ్చు. కాకపోతే పూలు వేరే వాళ్ళకి పెరికి ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పాను కదా ఒక్కొక్క టైంలో పెరుకుతూ ఉంటానని. ఇంకా సాయంత్రం ఎలాగో మా హస్బెండ్ లేరు కాబట్టి నేను లేటుగా వస్తాను అని చెప్పి మధ్యాహ్నం ఉన్నాను కదా, ఒకసారి పూలు పెరికి అల్లేసి ఎవరికైనా ఇద్దాము లేదా పాప పెట్టుకుంటుంది అనే ఆలోచనతో వచ్చాను ఇంటికి. ఇక తిన్న తర్వాత పూలు పెరికేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాను. షాప్లోనే అల్లేస్తాను, ఆ టైం కూడా సేవ్ అవుతుంది కదా అని. కుష్కా విషయానికొస్తే ఈ కుష్కా 50 రూపాయలు. దీనికి ఒక కర్రీ కూడా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా షాప్ దగ్గరే ఉంటుంది ఈ హోటల్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక వైట్ రైస్ కానీ లేదా పొద్దునే టిఫిన్ ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటాయి. ఆ హోటల్కి రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ అవ్వ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు. అసలు అలసట అనిపించదా అనిపిస్తుంది నాకు ఆ అవ్వని చూస్తే. ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటుంది. కస్టమర్స్ని ఎవరిని చూసినా కూడా నిజంగా గ్రేట్ ముందు జనరేషన్స్ అన్నీ కూడా. ఏమైనా కానీ మా హస్బెండ్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.